ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ న్యూస్ ఛానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు ఒక పాత్రికేయుడే అయినప్పటికీ కూడా తరచుగా వార్తల్లోని వ్యక్తిగా ఒక వివాదాస్పదుడిగా ఈ సమాజం ముందుకి తరచూ వస్తూ ఉంటారు. ఆయన మీద చాలామంది కత్తిగట్టినట్లు పరుషమైన పద్యాలంతో పోస్టులు పెడతా ఉంటారు. ఒక లాయర్ అయితే ఆయన మేనరిజాన్ని కూడా అనుసరిస్తూ ఆయన్ను చాలా కించపరిచే విధంగా అనేక వీడియోలు కూడా చేశారు. అయితే ఆ వీడియోలన్నీ కూడా లక్షల్లో చూశారు. ఇది రాధాకృష్ణ గారికి సంబంధించిన ఒక అంశం అయితే ఆయన ఈరోజు అంటే సెప్టెంబర్ 7వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకు శీర్షికతో ఒక వ్యాసాన్ని రాయించారు. దీంట్లో ఒక పేరాలో ఆయన ఏమంటారంటే బుడమేరు కట్టలు తెగటానికి ఇబ్రహీంపట్నం వద్ద 24 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినీ హైడల్ ప్లాంట్ కారణం అని ఒక సరికొత్త ప్రచారానికి తెరలేపారు. జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండుకోకు ఇచ్చేస్తాం. ఇది రాధాకృష్ణ గారు చెప్పిన ఒక వ్యాసంలోని ఒక పేరా. ఇది ఎందుకు ఆయన రాయాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం విజయవాడ నగరంలో దాదాపు 50% బుడమేరు వరదలో చిక్కుకొని విలవెల్లాడుతోంది. ఇంకా కూడా వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఈ వరద నీరు ఇలా పెరగటానికి కారణం అనేకం ఉండొచ్చు, కానీ ఈ అనేకమైన కారణాల్లో ఒకానొకటి ఈ పవర్ ప్లాంట్ అంటే యాక్టివ్ హైడల్ పవర్ ప్లాంట్, ఇది రాధాకృష్ణ గారిది చిన్న పవర్ ప్లాంట్. నిజానికి అది 1.4 మెగావాట్ల హైడల్ పవర్ ప్లాంట్. ఇది కూడా ఒక కారణం అవుతోంది అన్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాధాకృష్ణ గారు దానికి స్పందించి ఇటువంటి సవాల్ కూడా చేయాల్సి వచ్చింది. నిజానికి ఏమంటాడంటేనా దీన్ని ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పాయింట్. అది నిజానికి ఈ ప్లాంట్కి ఇచ్చిన ఎన్ఓసిని రద్దు చేయాలంటూ 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు కూడా జారీ చేశాయి, ఆర్డర్లు ఇచ్చాయి. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, మరొకటి రోషయ్య గారి హయాంలో. మూడోది విటిపిఎస్ అంటే ఇది యాక్చువల్గా ఇది విటిపిఎస్కి సంబంధించి దానికి అనుబంధంగానే ఈ రకంగా ఉంటుందని చెప్పి మనం భావించాలి. చెప్తాను కారణం మీకు. అది విటిపిఎస్ కూడా ఈ పవర్ ప్లాంట్ వద్దు, అక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రభుత్వానికి గతంలో అనేక సిఫార్సులు కూడా చేసింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాధాకృష్ణకి అప్పగించారు. అంటే 2 సార్లు ప్రభుత్వాలు ఇక్కడి నుంచి మీరు తీసేయండి అని చెప్పినప్పటికీ కూడా ఈయన తీయలేదు. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగిస్తామని చెప్పి అంటారు. దానికి రుజువే ఉంది. ఇంకా మీకు ఇచ్చిన ఎన్ఓసీలు రద్దు చేస్తూ ఆదేశాలు కూడా ఇస్తే మీరు కోర్టుకు వెళ్ళారు. అది ఎప్పుడో తేలుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు రుజువు చేయటానికంటే మీరు రుజువు చేయాలి మా ఈ ప్లాంట్ వలన ఎటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి. అదొక అంశం. అది రెండోది, మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండుకోకి ఇచ్చేస్తాం. ఇది చిన్నపిల్లవాడి వ్యాఖ్యలా ఉంది. మీరు జగన్ రుజువు చేస్తే మీరు ఆయనకి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే ఆయన ఏం చేసుకుంటాడు? దాన్ని క్రాప్గా అమ్ముకోవాలా, దాన్ని నడుపుకోవాలా? అంటే ఇటువంటి వ్యాఖ్యలు లేకపోతే వ్యాసాల్లో వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుందనేది బహుశా అది చేస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయం. సరే,
ఇక అసలు విషయానికి వస్తే దీని నేపథ్యం కూడా ఒకసారి చూస్తే మనం దీన్ని సుమారుగా 24 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఎక్కడ? విజయవాడ హైవేకి పక్కనే వీటీపీఎస్కి అనుబంధంగా అనమాట. ఎందుకంటున్నానంటే ఇది వీటీపీఎస్కి సంబంధించి వారికి సంబంధించి ఒక కాలువ ఉంది. ఆ కాలువ నేపథ్యం ఏంటంటే వీటీపీఎస్లో దీనికి సంబంధించి కూలెంట్స్, అంటే ఇక్కడ వాటర్ని కృష్ణానదికి సంబంధించిన వాటరు వాళ్ళకి కావాలి. ఆ కృష్ణానది వాటర్ని తీసుకుంటూ వారు దీనికి సంబంధించి ఈ కండెన్సర్స్ని కూల్ చేయడానికి ఈ వాటర్ని వారు వాడుకుంటూ తిరిగి దానిని ఒక కాలువ ద్వారా కృష్ణానదిలోకి పంపిస్తారు. ఈ వాటర్ అంటే కూలెంట్లోంచి వచ్చే, అది కండెన్సర్ నుంచి వచ్చే వాటరు వేడిగా ఉంటుంది కాస్త. అది చాలా స్పష్టంగా మన కృష్ణానది బరాజ్ దగ్గరికి వెళ్తే అది మనం గమనించవచ్చు ఆ వేడి వాటర్ని. ఈ వాటర్ అన్ని తిరిగి కృష్ణానదిలోకి పంపించడానికి కాలువను తవ్వారు. ఈ కాలువ దగ్గర దాదాపు 80 మీటర్ల పరిధిలో ఒక రెగ్యులేటర్ని కూడా నిర్మించారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఈ 80 మీటర్ల రెగ్యులేటర్ నుంచి ఈ వాటరు తిరిగి కృష్ణానదిలో ప్రవేశించాలి. అయితే ఈ 80 మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి ఒక 30 మీటర్ల వరకు కూడా అది రాధాకృష్ణ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు. అక్కడ అలా అనుమతి ఇవ్వడం తప్ప అంటే ఈ 80 మీటర్లు ఉంటే ఫ్లో అనేది కాస్త వేగంగా జరుగుతుంది, సజావుగా జరుగుతుంది. కానీ ఈ 30 మీటర్లకు వచ్చేటప్పటికి పవర్ ప్లాంట్ ఉండటం వలన ఈ ఫ్లోకి ఆటంకం కలుగుతోంది. అంటే కృష్ణానదిలోకి కలవాల్సిన వాటరుకి ఫ్లోకి ఆటంకం కలుగుతోంది. ఇలా ఆటంకం కలగటమే కాకుండా ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్కి మామూలుగా ఉన్న నీటి మట్టం కన్నా కూడా ఇంచుమించు 1 మీటరు పైనే, దాదాపు సుమారు 1 మీటరు ఎత్తు వరకు నీరు ఉంటే వీరి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. కాబట్టి అంటే వీరు ఉద్దేశపూర్వకంగా కొంత ఎత్తును మెయింటైన్ చేస్తున్నారు వాటర్ లెవెల్కి. ఇలా ఎత్తును మెయింటైన్ చేయటం వలన ఈ వాటరు ఫ్లో అనేది సజావుగా జరగకపోగా అక్కడ ఆగిపోయి అది మళ్ళీ కొంత ప్రవాహం వెనక్కి తన్ని కండెన్సర్ సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. ఫలితంగా ఈ విద్యుత్ ఉత్పాదన అనేది వీటీపీఎస్లో తగ్గుతోంది. ఎంత తగ్గుతోంది? వాళ్ళ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 10 లక్షల యూనిట్ల విద్యుత్ అనేది అక్కడ తగ్గిపోతుంది అనేది వీటీపీఎస్ వాదన. అంటే వీటీపీఎస్ సంబంధించి ఎవరైనా అధికారికంగా ఇట్లా నిర్ధారించి చెప్పారా అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి 2002-2004 మధ్యన ఈ వీటీపీఎస్కి సంబంధించి ఏపీ జెన్కోకు సంబంధించి చైర్మన్గా ఉన్న పార్థసారథి గారు, ఆయన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ అనేది మాకు ఒక అడ్డంకిగా మారింది. ఈ ప్లాంట్ దగ్గర నీరు ఆపడం వలన మాకు ఈ కండెన్సర్ సామర్థ్యం తగ్గుతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది, రోజుకి 10 లక్షల యూనిట్లు మేము నష్టపోతున్నాం అని చెప్పి ఆయన ఒక లేఖ కూడా రాశారు. అప్పట్లో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2001 మార్చి, అలాగే 2001 మార్చి 29 నుంచి 2001 జూలై 1 మధ్య కాలంలో దాదాపు 29.165 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వీటీపీఎస్ నష్టపోవాల్సి వస్తోంది అని పార్థసారథి గారు తన లేఖలో రాశారు. అప్పట్లో ఆయన అంచనా ప్రకారం దాదాపు ఈ చిన్న పవర్ ప్లాంట్ వలన రాధాకృష్ణ గారికి వచ్చే లాభం ఎంతో తెలియదు, కానీ వీటీపీఎస్కి వచ్చే నష్టం మాత్రం రోజుకు 10 లక్షల యూనిట్లు అని చెప్పి, ఇది మనం చెప్పడం కాదు, ఆనాటి జెన్కో చైర్మన్ సిఎండి పార్థసారథి గారు
లేఖలోనే అధికారికంగా తెలియజేశారు. అప్పుడు ఆ ఆ లెక్కను చూస్తే ఆయన ఇచ్చిన లెక్కల గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఈ ప్లాంట్ వలన VTPS ఏడాదికి 126 కోట్ల రూపాయల మేరకు నష్టపోతుంది ఆ రోజుల్లో. అంటే అప్పుడు యూనిట్ సుమారుగా 3.5 ఆ రేంజ్లో ఉండే రోజుల్లో. కానీ ఇప్పుడు కాస్త పెరిగింది కాబట్టి ఈ నష్టం ఇంకా పెరుగుతుంది. అంటే సుమారుగా మీకు సంవత్సరానికి ఈ చిన్న ప్లాంట్ వలన, రాధాకృష్ణ గారి చిన్న ప్లాంట్ వలన 126 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పి పార్థసారథి గారు ఒక అంచనా వేశారు. ఆ లెక్కన ఈ 20 సంవత్సరాలు చూస్తే ఈ నష్టం అనేది దాదాపు 2520 కోట్ల రూపాయలు. అంటే సింపుల్గా 126 కోట్ల రూపాయలు ఇంటూ 20 ఏళ్ళు ఇంటూ 20 చేస్తే అది దాదాపుగా 2520 కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది. అంటే ఇదంతా కూడా 20 ఏళ్ళుగా VTPS జనరేషన్ తగ్గిపోవటం వల్ల, అంటే విద్యుత్ తగ్గిపోవటం వలన నష్టపోయింది. ఈ నష్టానికి కారణం ఎవరంటే రాధాకృష్ణ గారి చిన్న పవర్ ప్లాంట్. అంటే పవర్ ప్లాంట్ చిన్నదైనప్పటికీ కూడా దాని ప్రభావం తీవ్రత, నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఆ పార్థసారథి గారి అభిప్రాయం. ఇదే గమనించి ఇద్దరు ముఖ్యమంత్రులు దీనిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఈ కాలువకు సంబంధించి నిజంగా ఇది ఒక బాటిల్ నెక్గా దీన్ని మనం భావించాలి. అంటే ప్రవాహం వస్తున్నప్పుడు దానిని నిరోధించే ఒక అడ్డంకిగా ఈ పవర్ ప్లాంట్ మారిందనే భావనను నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ ఫ్లో జరిగిపోవాలి కృష్ణానదిలోకి, కానీ జరగటం లేదు. ఇలా జరగకపోవటం వలన నష్టం జరుగుతోంది. ఇదే ఇంకో నష్టం ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే VTPS కాలువకు సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీకు బుడమేరు నదికి సంబంధించి, బుడమేరుకి సంబంధించి నది అనకూడదు, దాన్ని బుడమ ఏరు అంటే అదొక ఏరు. అది మీకు ఈ జీకొండూరు, మైలవరం ప్రాంతాలు మీకు వర్షాలు పడితే ఒక ఏరులాగా ఈ వాటర్ అంతా ప్రవహిస్తూ, అది గతంలో వాటర్ తన సహజమైన మార్గం ఏంటంటే ఆ నీరంతా కూడా అది విజయవాడ వెలుపల నుంచి కొల్లేరులోకి వెళ్ళిపోయేది. అయితే అది ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత నష్టాన్ని పంటలకి అలాగే ప్రజలకు కూడా నష్టాన్ని కలిగిస్తుండడంతో వెలగలేరు వద్ద ఆ ప్రవాహాన్ని అడ్డుకొని దానిని కృష్ణానదిలోకి పంపడానికి ఒక రెగ్యులేటర్ నిర్మించారు. దానికి 11 గేట్లు, క్రస్ట్ గేట్లు ఉంటాయి. ఈ రెగ్యులేటర్ నిర్మించడం వల్ల ఏమైందంటే, కృష్ణానదికి ఈ బుడమేరుకు సంబంధించి వరద వస్తే అది విజయవాడ వైపు రాకుండా దీని ద్వారా, ఈ మన కొత్తగా నిర్మించిన రెగ్యులేటర్ ద్వారా అదేం చేస్తుందంటే, VTPS పక్క నుంచి వెళుతూ VTPS కోసం నిర్మించిన కాలువ ద్వారా, VTPS కోసం నిర్మించిన ఈ కూలెంట్ వాటర్ పోవటానికి కాలువ ద్వారా అది కృష్ణానదిలోకి వెళ్ళాలి. ఇక్కడికి ఇంకో సమస్య ఎదురవుతుంది. ఈ బుడమేరు ప్రవాహం అనేది మొన్న ఈ మధ్యన ఒక 4 డేస్ క్రితం చాలా తీవ్రంగా వచ్చినప్పుడు ఆ నీటిని డైవర్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఈ బాటిల్ నెక్ దగ్గర చాలా ఇబ్బంది ఎదురయ్యింది. VTPSకి సంబంధించి నీటితో పాటు దీనిని కూడా డిశ్చార్జ్ చేయాలి అంటే అక్కడ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ కూడా ఒక బాటిల్ నెక్గా మారింది. దాంట్లో సందేహం లేదు. ఫలితంగా ఈ నీటి ప్రవాహం అనేది తగ్గడంతో బ్యాక్ వాటర్ మళ్ళీ ఈ ప్రవాహం వలన మొత్తం VTPSకి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతోంది అని ఒక భావన. రెండోది, ఈ నీటి వలన అంటే ఇట్లాగా ఈ అడ్డంకులు ఉండటం వల్ల, ఈ నీటి ప్రవాహానికి కృష్ణానదికి వెళ్ళడానికి ఉన్న అడ్డంకుల వలన ఈ ప్రవాహం మళ్ళీ వెనక్కి తన్ని VTPSకే కాదు, అలాగే జీకొండూరు, మైలవరం ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కూడా నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఏం చేశారంటే, అక్కడ వెలగలేరు దగ్గర ఏర్పాటు చేసిన 11 గేట్లను ఒకేసారి ఎటువంటి హెచ్చరికలు లేకుండా వాటిని ఎత్తివేశారు. ఫలితంగా విజయవాడలో దాదాపు సగ ప్రాంతం మునిగిపోయింది. అయితే ఈ మునిగిపోవటానికి ఈ పవర్ ప్లాంట్కి కారణం ఉందా అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కొంత కారణం ఉంటుంది. పూర్తిగా కారణం కాకపోవచ్చు,
ఎంతో కొంత కారణం ఇది కూడా అంటే అనేక కారణాలు అంటే ఒక కారణం ఇది కూడా కావచ్చనే భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పవర్ ప్లాంట్స్ అనేవి చాలా చిన్నవైనప్పటికీ కూడా నష్టాన్ని అపారంగా కలిగిస్తున్నాయి. కాబట్టి రాధాకృష్ణ లాంటి ఒక పాత్రికేయుడు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఆయన ఇటువంటి వాటి మీద కూడా కోస్త దృష్టి పెట్టి స్వంత లాభం కొంత మానుకం అని చెప్పారు. కాబట్టి ఆయన దీనిని వేరే చోటకి తొలగిస్తే బాగుంటుందేమోనన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నిజానికి ఈ పవర్ ప్లాంట్కి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని ఏర్పాటుకు సంబంధించి 1998 ఏప్రిల్ 13వ తేదీన 532 జీవో నెంబర్ విడుదల చేశారు. అయితే ఈ జీవోలో ఏం చెప్పారంటే వాళ్ళు ఈ కూలింగ్ వాటర్ కెనాల్కు అంటే దీనికి సంబంధించి ఈ కూలింగ్ కెనాల్ వాటర్ దీని మీద ఎవరైతే నిర్మిస్తారో దానిని ఇప్పుడున్న ప్లేసులో కాకుండా జాతీయ రహదారి వైపు ఉన్న ఐలాండ్లో చేపట్టాలి అని చెప్పి స్పెసిఫిక్గా పేర్కొన్నారు. అయితే ఆ ఐలాండ్లో పెడితే నీటి ప్రవాహం అనిశ్చితంగా ఉంటుంది. ఇక్కడైతే పెరీనియల్, ఇక్కడైతే నిరంతరం 24 అవర్స్ 365 డేస్ నీరు వస్తూనే ఉంటుంది, జనరేషన్ చేసుకోవచ్చు. ఇది లాభసాటిగా ఉంటుంది. అయితే ఇలా చేయటం వలన ప్రవాహానికి అడ్డు తగిలి వీటీపీఎస్కి నష్టం జరుగుతుంది. అందుకని ఏంటంటే వీటీపీఎస్ అని చెప్పారంటే ఇక్కడ కాదు వీటి పెట్టాల్సింది, చిన్న ఐలాండ్ ఉంది అక్కడే పెట్టుకోమని చెప్తే దాన్ని ఉల్లంఘించి ఇక్కడ దాన్ని ఇది వీటీపీఎస్ కోసం ఏర్పాటు చేసిన ఈ 80 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాలువకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 30 మీటర్లు దీనికోసం పోయింది. ఈ ప్లాంట్ కోసం దాన్ని ఇక్కడ బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీన్ని ఎక్కడ నిర్మించాలో అక్కడ నిర్మించకుండా ప్రవాహానికి అంటే వీటీపీఎస్కి ఇబ్బంది కలిగే విధంగా, నీటి ప్రవాహానికి అడ్డు తగిలే విధంగా దీన్ని నిర్మించారు అనేది కూడా ఉంది. కాబట్టి రాధాకృష్ణ గారు ఇటువంటి విషయాల్లో ఆంధ్ర ప్రజల పట్ల మీ వైఖరి కూడా కాస్త మారి అనవసరంగా ఎందుకు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి రావాలి? చిన్న పవర్ ప్లాంట్ 1.4 మెగావాట్ల పవర్ ప్లాంటే మీది. దీనికోసం అని చెప్పి విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రజల్లో కూడా అపోహ ఏర్పడింది. దీనివల్లనే ఈ వరదలు కూడా వస్తున్నాయని చెప్పి. మూడోది, ప్రభుత్వాలు కూడా మీకు గతంలో 2 సార్లు ఎన్ఓసీలు ఇచ్చాయి. పర్యావరణవేత్తలు కూడా అక్కడ ఈ మినీ హైడ్రో ప్లాంట్ ఉండటం భావ్యం కాదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు దీని పట్ల దృష్టి సారించి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటే ఉభయ కుశలోపరిలాగా ఉంటుంది. అంటే ఇటు మాలాంటి బుడవేరు బాధితులకి మీకు కూడా బాగుంటుందనేది అభిప్రాయం.